ఆ ముఖ్యమంత్రి ఎవరు ఎలా అయ్యారు అనే విషయాలు రెండు విషయాలు మాట్లాడాలి. ఇక్కడ మేమంతా వెనక్కి తిరిగి పాదయాత్రలో ప్రతి ఏటా డిఎస్సీని ప్రస్తావించి మాట తప్పను మడమ తిప్పను, ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజకీయ నాయకులు హామీలను ఉల్లంఘిస్తే చొక్కా పట్టి నిలదీయండి అన్న నాయకుడు ఈరోజు మా కంటికి కనిపించకుండా కొంతమంది రాజ్యాంగేతర శక్తులు పరిపాలన సాగిస్తూ ఉంటే ఆయన తాడేపల్లి గుడిలో నిల్చున్నాడు. కాబట్టి ఈ పరిపాలన ప్రజా పరిపాలన అయితే ప్రజా సమస్యల పైన ఉంటుంది. ప్రభుత్వం ఎంతసేపు అయినా మేము ఇచ్చింది తీసుకో, నీ సమస్యల వాకి చెప్పకో, నువ్వు డిఎస్సీ నీ తలపాడు, నీకు తిండికి లేదా నీ తలపాడు, మేము ఇచ్చింది తీసుకో, డబ్బులు వేస్తున్నాం కదా బతుకో. ఎవరంటే ఆత్మగౌరవాన్ని కోరుకునే ఏ ఒక్కరు కూడా ఈయన పాలన సహించరు. ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థుల గురించి గత 5 సంవత్సరాలుగా ఈయన చిలకలూరుపేట కోడిగూడ హామీలు దాదాపు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా అన్ని హామీలు స్పష్టంగా ఇచ్చున్నారు. జాబ్ క్యాలెండర్లో కూడా ప్రస్తావించున్నారు. కానీ ఇప్పటికీ ఒక్కరు స్పందించే విధానం లేదు. అయితే స్పందించే వాళ్ళు ఎవరంటే కొంతమంది సలహాదారులు ఉంటారు. వాళ్ళు మాకు అధిపతులైనారు. మేము ఓట్లేసి మా ఎమ్మెల్యేలు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎవరికాడా సలహాదారుల దగ్గర. అంటే మాకు విలువ లేదు, మా ప్రతినిధులకు విలువ లేదు, మా సమస్యలకు విలువ లేదు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు స్కీములు, అవి తీసేసి బానిసలుగా చేయాలి అనుకుంటున్నారా? చదువుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంఏ బీఈడి డిఈడి బీఈడి అభ్యర్థులు అందరూ ఉన్నారు, బీపీఈడి అభ్యర్థులు ఉన్నారు. వారికి కావాల్సింది ఏంది? ఉపాధ్యాయులను నియమిస్తాం, విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, స్పష్టమైన హామీ ఇచ్చున్నాడు. అందులో భాగంగా ప్రతి ఏటా డిఎస్సీ మాకు అప్పుబడి ఉన్నాడు. ప్రజాస్వామ్యం అనేది భాగస్వామ్య ప్రక్రియ. ఆయన ముఖ్యమంత్రి అయితే మేము కూడా ముఖ్యమంత్రులమే. అది హామీ ఇస్తే నెరవేర్చుకుంటే ఓకే, లేదంటే దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లి భవిష్యత్తులో దీన్ని ఎంతవరకు తీసుకెళ్లి అంతవరకు తీసుకెళ్లి ఉద్యోగం సాధించే డిఎస్సీ సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చింది తీసుకోవడానికి ఇక్కడ బానిసలు కాదు, మాకు కావాల్సింది నువ్వు ఇచ్చేటుకుంటే ఉండోలే తప్పుకో.